హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మన థర్డ్ వీడియో వచ్చేసి నేను రాణిగారి స్విమ్మింగ్ పూల్ అలాగే విరూపాక్ష టెంపుల్ని చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో ఇప్పుడు మనం రాణిగారి స్విమ్మింగ్ పూల్ని చూసేద్దాం. ముందుగా చూడండి, అంటే సైడ్స్ అంతా మన గ్రీనరీగా ఉంది కదా, అక్కడ మాత్రం మనల్ని ఎలా చేయరంటే మనం అక్కడ కూర్చొని తినడానికి కానీ అలా ఎలా చేయరండి. డస్ట్ మాత్రం వేయకూడదు, ఎక్కడ చెత్త వేయటానికే లేదు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. సైడ్స్ అంతా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడంతా వాటర్ వేసి అప్పట్లో క్రోకోడైల్ వేసేవాళ్ళంట. అంటే ఎవరు రాకుండా అలా చేసేవారంట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతే అంటే ఈ సీజన్లోనే ఎక్కువ వస్తారండి, కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి. సమ్మర్లో అయితే చాలా హాట్ ఉంటుంది ఇక్కడ, కాబట్టి సెప్టెంబర్ టు మార్చ్ ఎవరైనా రావాలనుకుంటే సెప్టెంబర్ టు మార్చ్ బాగుంటుంది హంపి చూడాలి అనుకునే వాళ్ళకి. అందుకే ఇప్పుడు బాగా రష్ ఉంటుంది, చూసేయండి. ఇక్కడే స్నానం చేసేదంట అప్పట్లో. చాలా లోతుంది, చాలా పెద్దది, చూడటానికల్లా కనిపిస్తుంది మనకు వీడియోలో. ఇక్కడ ఎంతమంది ఉండేవాళ్ళు, ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు తను స్నానం చేస్తుంటే. అంత చిన్న చిన్న రూమ్స్ లాగా అలా ఉంది. చూడండి, ఇక్కడే రాణి గారు స్నానం చేసేది. అంటే మనం ఊహించుకోవడానికి కూడా అవట్లేదు కదా, చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం విరూపాక్ష టెంపుల్కి వెళ్తున్నాం. మనకి ఎంట్రన్స్ అలా ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా మనకి ఎటు సైడ్ చూసిన కొండలు, అంతా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ని కూడా చూసుకొని వెళ్ళచ్చు. అదొక టెంపుల్ అండి. సో ఈ రూట్ ఎలా ఉంటుందంటే డౌన్ ఉంటుంది బాగా కిందకి, కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అన్ని చిన్న చిన్న షాప్స్ ఏవన్నా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ కూడా చాలా ఐటమ్స్ ఎక్కువగానే ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్ళండి, అంటే కొన్ని కొన్ని అయితే అసలు ఎలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. చూసారు కదా, మనకు అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది, ఆ టెంపులే విరూపాక్ష టెంపుల్. అంటే అప్పట్లో ఎలా పరిపాలించే వాళ్ళ అనిపిస్తుంది. చూడండి, ఓవరాల్ వ్యూ అవుట్ సైడ్ ఇదంతా. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పులు ఎవరైనా సరే బయట మాత్రం అస్సలు ఉంచకండి. ఉంచితే మాత్రం పడేస్తారు అవన్నీ కూడా తీసేసి ఒకతను. సో చెప్పులకి ఒక స్టాండ్, ఒక షెడ్ ఉంది అక్కడ పెట్టేసుకొని వెళ్ళాలి మనం. సో ఇంకా మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాం. టెంపుల్ లోపల వ్యూ అండి ఇది. ఇటు సైడ్ చూసినా కానీ మనకి అంత ఇటు సైడ్ చూసినా మనకు 4 సైడ్స్ టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్లో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయండి. విజయ విఠల్ టెంపుల్లో ఏంటంటే మనకు విగ్రహాలు లేవంట, అందువల్ల అక్కడ పూజలు అనేవి ఏం జరగవు. కానీ ఇక్కడ మాత్రం నిత్యం జరుగుతూనే ఉంటాయి.
చూడండి. ఓవరాల్‌గా టెంపుల్ వ్యూ ఇది. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి. మనం ఇంకా దర్శనానికి వెళ్ళాలంటే ఈ క్యూ ద్వారానే ఎళ్ళాలి. ఫస్ట్ మనం ఎలిఫెంట్ ఉంటదంట ఇక్కడ. అది చూద్దాం ఫస్ట్ మనం. సో, ఎలిఫెంట్‌నయితే ముందుకు తీసుకురాలేదు. ఎందుకంటే అది ఫీడింగ్ ఇస్తున్నారు దానికి. అదే అండి. చాలా పెద్ద ఏనుగు. దానికి మనీ ఇస్తే ఏంటంటే అది మనల్ని దీవిస్తుందంట. కానీ దాన్ని ఇప్పుడు బయటకైతే తీసుకురాలేదు. ఇంకా మనం దర్శనానికి వెళ్దాం. ఇక్కడేంటంటే కిందకి ఒక శివలింగం ఉంది. కిందకెళ్తే శివలింగం ఉంటది. అక్కడికెళ్ళి దాన్ని దర్శనం చేసుకొని, మళ్ళీ మనం గుడి లోపల ఇంకో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌లో మనం ఇప్పుడు దేవుడిని దర్శనం చేసుకోవాలంటే వీడియోస్ వీడియో ఎలో లేదండి. అందుకని చెప్పి వీడియోస్ తీయలేదు లోపల. బయట బయటకొచ్చేసాము. ఇప్పుడు మనం బయటకొచ్చిన తర్వాత బయట వ్యూ ఇదంతా. అంటే టెంపుల్‌లోనే. మళ్ళా ఇప్పుడు మనం టెంపుల్‌లో నుంచి బయటికెళ్తే ఇది కోనేరు. పెద్ద కోనేరండి ఇది. ఇంకా అటు సైడ్ అన్నీ గూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇంక ఇటు సైడ్ నుంచే మనం బయటికెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గానే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను 2 వీడియోస్ పెట్టాను హంపి గురించి డీటెయిల్‌గా. ప్లీజ్ అవి గూడా చూడండి. సో, మనం ఇంకా ఇటు సైడ్ నుంచి డైరెక్ట్‌గా బయటికెళ్ళిపోవచ్చు.